ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. నిశ్శబ్దంగా ఉండమని మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రియతమ నాయకులు, కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 16వ జ్ఞాపకార్థమై ఏర్పరచబడిన స్తుతి కూడికలో వచ్చిన వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. నిశ్శబ్దంగా ఉండండి. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడకుండా తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడ, అనువాడనైన వాడా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రాలు. అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమునైన వాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టిని నోటి మాట చేతను కలగజేసి ప్రభువా, మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తములతో తయారు చేసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా గొప్ప